చివరి దశకు చేరిన ఎస్ఎల్బీసీ రెస్క్యూ నేడు కీలక ప్రకటన వెలువడే అవకాశం. అంబులెన్స్లను సిద్ధం చేసిన అధికారులు. వనపర్తి జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ టూర్. శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలకు హాజరు. పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో బహిరంగ సభ. ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం. ప్రభుత్వ పనులకు టీజీఎండీసీ నుంచి ఇసుక సరఫరా. మైనర్ మినరల్స్ బ్లాక్ల వేలానికి రేవంత్ ఆదేశం. అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సంపద సృష్టి జరగదు. గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించి దోచుకుంది. అప్పడిగినా ఎవరు ఇవ్వడం లేదన్న చంద్రబాబు. ఫీజు రీఎంబర్స్మెంట్ పునరుద్ధరణకు చర్యలు. ఏఐ స్పోర్ట్స్ వర్సిటీ పనులు వేగవంతం. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ రివ్యూ. తెలంగాణలో 10 లక్షల కోట్ల పనులు చేపట్టాం. రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడను. అభివృద్ధిని అడ్డుకునే అవివేకిని కాదన్న కిషన్ రెడ్డి. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మామునూర్ ఎయిర్పోర్ట్ పై సీఎం సమీక్ష. భూసేకరణ, పెండింగ్ పనులపై ఆరా. ప్రతి నెలా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఎస్సీ వర్గీకరణ అమరవీరులను గుర్తించాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు మందకృష్ణ విజ్ఞప్తి. తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్. సిటీ బస్సుల్లో ప్రారంభమైన ఆన్లైన్ టికెటింగ్. యూపీఐ పేమెంట్స్ తో టికెట్ తీసుకునే అవకాశం. ఇవాళ్టి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు. ఉర్దూ స్కూళ్లకు ఒంటిపూట బడులు. పాత బస్తీలో మొదలైన పండగ సందడి. లోకేష్ ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు కేంద్ర మంత్రిగా సేవలందించాలి. అదే తన అభిమతమన్న మంత్రాలయం పీఠాధిపతి. పోసాని నాటకం ఆడారు. కడుపులో నొప్పంటే ఆసుపత్రికి తరలించాం. ఎటువంటి అనారోగ్యం లేదని తేలిందన్న సిఐ. మరో జల దోపిడీకి దిగిన కర్ణాటక. తుంగభద్ర దిగువ కాలువకు అడ్డుకట్ట. ఏపీ ప్రభుత్వం స్పందించాలంటున్న రైతులు. పెన్షన్ డబ్బులతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్. సచివాలయం ముందు లబ్ధిదారుల ఆందోళన. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఘటన. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్. దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితులపై ఇప్పటికే 80 స్నాచింగ్ కేసెస్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన లారీ డ్రైవర్. భవనంపై నుండి దూకి తప్పించుకునే ప్రయత్నం. గాయపడిన బాధితుడికి ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స. 50 సీట్లు, 70 మందికి టికెట్లు. విజయనగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం. రోడ్డుపై నిరసనకు దిగిన ప్రయాణికులు. కర్ణాటకలో ప్లాస్టిక్ కవర్లపై ఇడ్లీల తయారీ. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ. కివీస్ తో నేడు టీమిండియా పోరు. గెలిచిన టీంకే గ్రూప్ లో టాప్ ప్లేస్. 2 విజయాలతో ఊపు మీదున్న భారత్. అశ్వవాహనంపై శ్రీశైలం మల్లన్న దర్శనం. 18 రకాల పువ్వులతో స్వామికి పుష్పోత్సవం. ఘనంగా ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు.